వెల్కమ్ టు డాక్టర్ గ్రో జియో ఫోర్స్ FN24. మోనోడాన్ బ్లాక్ టైగర్ రకం విత్తనం అందించడంతో పాటు గతేడాది నష్టపోయిన రైతుకు ఉచిత సీడ్ అందించేందుకు మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లా రొయ్య రైతు సంఘం అధ్యక్షుడు దుగ్గినేని గోపీనాథ్ సీడ్ నాణ్యత సమస్యను మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించారు. ఈ రకం రొయ్యకు అమెరికా, ఐరోపా, గల్ఫ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం 10 కౌంట్ రొయ్యకు సగటున 1000 ధర లభిస్తోంది. అయితే గత సీజన్లో నాణ్యత సమస్యల కారణంగా రైతులు నష్టపోయారు. రాష్ట్రంలోనే తయారు చేయాలని నిర్ణయం తీసుకోవడం రైతులపైన మరింత నమ్మకం ఏర్పడుతోంది. మరియు రొయ్య ధరలపై ఎగుమతిదారులతో మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చారు. ఇది రాష్ట్రంలోని ఆక్వా పరిశ్రమకు మరింత ఆదాయం, సుస్థిరత కలిగించగలదు. సీ ఫుడ్ ఎక్స్పో ఏసియా 2024 చివరి రోజు సింగపూర్లోని మరీనా బే శాండ్స్ ఎక్స్పో మరియు కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ ప్రదర్శనలో భారతీయ సముద్ర ఆహార ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింగపూర్లోని భారత హై కమిషన్ వాణిజ్య విభాగం ఫస్ట్ సెక్రటరీ శ్రీ టి ప్రభాకర్ భారత పెవిలియన్ ను సందర్శించి సముద్ర సంపత్తి ప్రదర్శనలో పాల్గొన్న కో ఎగ్జిబిటర్లను కలిసి వారి ఉత్పత్తులను పరిశీలించారు. మెపెడా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ విను పీకే భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల వైవిధ్యం, నాణ్యత మరియు అంతర్జాతీయ మార్కెట్లో వాటి ప్రాముఖ్యతను వివరించారు. తాజా చేపలు, ప్రాసెస్ ఉత్పత్తులు మరియు ప్రత్యేక రుచులను సింగపూర్ అధికారులతో పంచుకున్నారు. శ్రీ టి ప్రభాకర్ సముద్ర ఆహార ఉత్పత్తుల అభివృద్ధిపై ఆసక్తిగా మాట్లాడి కో ఎగ్జిబిటర్లతో పరస్పర మంతనాలు జరిపారు. భారతీయ మత్స్య రైతులు మరియు ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్లో మరింత స్థిరపడటానికి వీలైన అవకాశాలను గుర్తించి ఈ ప్రదర్శనలో మరింత ఉత్సాహం పొందినట్లు చెప్పారు. నందివాడ మండలంలోని అరిపిరాల గ్రామం వద్ద బుడమేరు కరకట్ట బలహీనంగా మారటం వల్ల పెనుముప్పు ఏర్పడే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో స్థానిక ఆక్వా రైతులు సకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకున్నారు. హనుమాన్ జంక్షన్ కు చెందిన కనుమూరి భాస్కర్ రాజు నాయకత్వంలో రైతులు ఇసుక బస్తాలు తెచ్చి కరకట్టను పటిష్టం చేశారు. 20,000 ఎకరాల్లో ఆక్వా చెరువులు ముంపునకు గురై వేల కోట్ల రూపాయల నష్టం సంభవించే అవకాశం ఉండేది. వారు స్వయంగా పనిని పర్యవేక్షించి నష్టాన్ని నివారించడానికి ముమ్మరంగా కృషి చేశారు. ఈ చర్య ద్వారా పెద్ద ముంపు ప్రమాదం తగ్గింది. భాస్కర్ రాజు ఆధ్వర్యంలో రైతులందరూ కలిసి కరకట్టను బలపరచడంతో రామాపురం, అరిపిరాల, వెంకట రాఘవాపురం వంటి గ్రామాలు ముంపు నుంచి రక్షించబడ్డాయి. గ్రామ ప్రజలు ఆక్వా రైతుల చొరవకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చర్య ఆక్వా పరిశ్రమకు, రైతుల ఆర్థిక స్థిరత్వానికి కీలకమైంది. ఇలాంటి చర్యలు ఆవశ్యకమైన సందర్భాల్లో ముందస్తు రక్షణను అందించేందుకు ముఖ్యమైనవని సూచించబడింది. CIFRI ఐకార్ ఆధ్వర్యంలో హిల్సా చేపల సంరక్షణపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం పశ్చిమ బెంగాల్లో జరిగింది. 100 మంది మత్స్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వర్క్ షాప్ లో హిల్సా చేపల పరిరక్షణ, సంరక్షణ అవసరం మరియు వేట నియమాలపైన వివరిస్తూ సుదీర్ఘంగా చర్చించబడింది. నిపుణులు హిల్సా చేపల జీవిత చక్రం, వాటి పర్యావరణ అవసరాలు మరియు చేపల సంరక్షణకు సంబంధించిన ఉత్తమ పద్ధతులను వివరించారు. శిక్షణలో పాల్గొన్న వారు హిల్సా చేపల సంరక్షణకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు, పర్యావరణ దృష్టికోణం మరియు సకాలంలో చర్యలు తీసుకోవటం ఎంత అవసరమో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం చేపల సంరక్షణకు తేలికైన మార్గాలను సూచిస్తూ వాటి భవిష్యత్తు కోసం సుస్థిర మార్గాలను రూపొందించడంలో సహాయపడింది. స్వల్పంగా ఈ వర్క్ షాప్ మత్స్యకారులకు అవగాహన పెంపొందించడంలో మరియు హిల్సా చేపల సంరక్షణను విజయవంతంగా ప్రోత్సహించడంలో కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.